శేఖర్ భాష గారు సార్ ఎంత ఎంత చెప్పినా ఎంత తిట్టినా ఇంకా దాని గురించి చెప్పేది. బట్ ఈ విషయంలో మొత్తం ముగ్గురు మనుషులు ఈయనకి చాలా థ్యాంక్స్ చెప్పాలి. అన్వేష్కి థ్యాంక్స్ చెప్పాల్సిన ముగ్గురు మనుషులు ఎవరంటే నాగబాబు గారు, అనసూయ, చెన్బై. ఇన్నాళ్ళు అసలు ఈ ఇష్యూలో శివాజీని కావాలని టార్గెట్ చేసి పొలిటిసైజ్ చేసి చేశారని చెప్పి వాళ్ళని తిట్టుకుంటున్న టైంలో సడన్ గా వచ్చేసి హైజాక్ చేసేసి మొత్తానికి వీళ్ళు ఇప్పుడు మహిష్మతి ఊపిరి పీల్చుకో అన్నట్టుగా, అమ్మ ఇప్పటిదాకా మా మీద ట్రోలింగ్ చేస్తున్నారు జనాలు, కాస్త తగ్గిందిరా బాబు అనుకోవడానికి వీళ్ళు నిజంగా ఈయనకి థ్యాంక్స్ చెప్పాలి. బట్ స్టిల్ వాళ్ళ ఒపీనియన్ ఈయన ఒపీనియన్ ఒకటి కావచ్చు కాక, కానీ జనాలందరూ కూడా ఈ రోజున వీళ్ళందరినీ కూడా వ్యతిరేకించడానికి కారణం ఏంటంటే జనాల్లో చాలా గట్టిగా ఉన్న భావన ఆయన శివాజీ నోటి ద్వారా కొంచెం ఘాటుగా వచ్చినా కూడా ఎస్ ఇది మనం గట్టిగా తీసుకెళ్ళాలి అని ఎప్పుడైతే వాళ్ళందరూ కూడా దాన్ని సపోర్ట్ చేస్తున్నారో దీన్ని ఆపడానికి ప్రయత్నిస్తున్న వాళ్ళని గట్టిగా ట్రోల్ చేస్తున్నారు. అందులో వీళ్ళే కాదు, ఇంకా రామ్ గోపాలం లాంటి వాడు, లేకపోతే ప్రకాష్ రాజ్ గారు లాంటి వాడు, వీళ్ళందరూ కూడా వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి, మీ ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకోండి. ఇప్పుడు ఈయన అన్నమాట కొంచెం ఖర్చులు కట్టుకొని తిరగండి, గుడ్డ మొక్కలు కట్టుకొని తిరగండి అన్నాడు కదా. ఈ మన నాగబాబు గారు మీ ఇష్టం వచ్చిన బట్టలు వేసుకెళ్ళండి రోడ్లో, ఎవడాడు కావాలంటే రక్షణ తీసుకెళ్ళండి అంట. ఈయన ఇస్తారా రక్షణ రోజు? లేకపోతే నామినేషన్ పంపిస్తాడా రక్షణ రోజు? ప్రతి ఒక్క అమ్మాయికి వీళ్ళకంటే డబ్బులు ఉన్నాయి సార్, ఆయన బాగా సంపాదించుకుంటున్నాడు కదా, వీడియోకి 10 లక్షలు ఎంతో. మరి మామూలుగా సాధారణ స్త్రీలకి రోడ్లో పోయే వాళ్ళకి ప్రతి ఒక్కరికి కానిస్టేబుల్ పెడతారా, సెక్యూరిటీ పెట్టుకుంటారు? ఒడ్డున ఉన్నవాడు ఎన్ని కబుర్లైనా చెప్తాడు, ఎన్ని రాళ్ళైనా వేయచ్చు. గ్రౌండ్ రియాలిటీ వేరు కదా. ఇవాళ బేసికల్ గా ఏంటంటే అండి, ఇక్కడ మన భారతదేశంలో ముఖ్యంగా ఈ చదువు లేని వాళ్ళు, లేదంటే గనక మీరు ఈ అన్వేష్ లాంటి వాళ్ళు ఈ రోడ్ల మీద ఎక్కువగా ఉండడం వలన మనం ప్రతి ఒక్కటి కూడా ఒక పద్ధతిగా వెళ్లాల్సి వస్తుంది. ఇప్పుడు ప్రతి ఒక్కరు హిందూ రిలీజియన్ లో లేరు. హిందూ రిలీజియన్ సనాతన ధర్మం గురించి నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే, మన ధర్మం పాటించే ఎవరైనా గాని ఒక అమ్మాయిని తప్పుడుగా చూడడం, ఒక అమ్మాయిని చులకనగా చూడడం అంటూ జరగదు. ఎందుకంటే పుట్టుక నుంచి ఎవరైతే పేరెంట్స్ మన ధర్మం నేర్పించే వాళ్ళు ఉంటారో ఖచ్చితంగా ఆ అబ్బాయినైనా గాని అమ్మాయినైనా గాని స్పష్టంగా పెంచేటప్పుడు క్లియర్ గా చెప్తారు ఎలా పెరగాలి, తర్వాత ఈ పంచభూతాల్ని ఎలా గౌరవించాలి, మన చుట్టూ ఉన్న పరిశ్రమని ఎలా గౌరవించాలి. నిజంగా ఇది పాటించేవాడు ఎవరైనా గాని, అది ఒక మగాడైనా ఆడదైనా గాని దేన్ని కూడా మిస్యూజ్ చేసుకోరు. రైట్ శేఖర్ భాష గారు, చాలా మంది అన్ఫాలో అయితే చేస్తున్నారు, కానీ ఇంకా డిమాండ్లు వస్తున్నాయి. అన్ఫాలో కాదు, అసలు రిపోర్ట్ చేయాలి, ఖచ్చితంగా మీరు అన్ఫాలో చేసేటప్పుడే రిపోర్ట్ చేయండి, కంపల్సరీగా రిపోర్ట్ చేయాలి. సో అప్పుడు కానీ అంటే ఈయన ఒక్కడే కాదు, ఇది ఎవరికైనా సరే. ఇప్పుడు నేను ఓ మాట చెప్తా, ఎవరైనా సరే మీకు నచ్చకపోతే అదే పనిగా వాళ్ళ లోపలికి వెళ్ళి వాళ్ళని కామెంట్లు పెట్టి, వాళ్ళని బూతులు తిట్టి, వాళ్ళ తల్లిని తిట్టి అవన్నీ చేయకండి. నేను ఏమంటానంటే, ఇప్పుడు సపోజ్ మీకు అనసూయ గారి మాటలు నచ్చలేదు, కిందకి వెళ్ళి కామెంట్లో బూతులు తిట్టకండి. నేనేమంటానంటే, మీకు నచ్చలేదు అన్ఫాలో చేసేయండి, లేకపోతే రిపోర్ట్ కట్టండి. దిస్ కంటెంట్ నాకు హేటెడ్గా అనిపిస్తుందో లేకపోతే లేదు బయాస్డ్గా అనిపిస్తుందో మీ ఇష్టం, అన్ఫాలో చేసేసేయండి. మీరు నేను కామెంట్స్ చేసే వాళ్ళందరినీ కూడా అదే అడుగుతున్నాను. పాప చిన్మయ్య గారు అంటే ఆవిడ భావంతో నేను ఏకీభవించకపోయినా కూడా ఆవిడ పెట్టిన వీడియోస్ కింద చాలా మంది ఆవిడ బూతులు తింటూ కామెంట్స్ పెడుతూ, పాప ఆవిడ చూసినప్పుడు నాకు కొంచెం బాధ అనిపిస్తుంది. ఆవిడ భావంతో లేకపోతే అభిప్రాయంతో నేను ఏకీభవించాను, కానీ ఆవిడ జరిగే ఏదైతే ఉందో అలా బూతులు తిట్టు పెడుతున్నారో, దయచేసి మీకు నచ్చకపోతే అన్ఫాలో చేసేయండి, అంతేగాని వెళ్ళి కామెంట్లు పెట్టి తిట్టడం అనేది చేయకండి. ఖచ్చితంగా శేఖర్ భాష గారు మంచి మెసేజ్ అయితే ఇచ్చారు. డెఫినెట్ గా కూడా ఇప్పుడు అన్వేష్ విషయంలో మనం ఇంతలా మాట్లాడడానికి చర్చించడానికి కారణం అతను ఉపయోగించినటువంటి భాష. మనం కూడా అదే స్థాయికి దిగజారిపోకూడదు. ఖచ్చితంగా కూడా ప్రతి ఒక్కరి అభిప్రాయాలతో మనం ఏకీభవించాల్సినటువంటి అవసరం ఉండకపోవచ్చు, కానీ దాన్ని మనం డిబేట్ చేసే టైంలో ఖచ్చితంగా మన భాష అదుపులో అయితే ఉండాలి. థ్యాంక్ యూ ఖచ్చితంగా శేఖర్ భాష గారు, చాలా మంచి పాయింట్ అయితే మాకు చెప్పినందుకు. మరో విషయం చూసుకుంటే శేఖర్ భాష గారు, అతను పదే ఈ అంశం నుంచి తప్పించుకునేటటువంటి విధానంలో, ఇప్పుడు సారీ చెప్పిన విధానం కావచ్చు, తప్పించుకునే విధానంలో కావచ్చు, అతను ఏం చెప్తున్నాడంటే ప్రధానంగా ఈ ఇష్యూని ఎకానమీకి కనెక్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. అంటే ఇండియన్ ఎకానమీని ఒకసారి చూడండి, మీరు ఇంకా శాస్త్రాలు ఇవన్నీ పట్టుకొని వేలాడుతున్నారు, డెవలప్మెంట్ కావాలి కంటిన్యూ అవుతుంది. దీంతో యూట్యూబర్ నా అన్వేష్ కు నెటిజన్లు షాక్ ఇస్తున్నారు, భారీగా అన్ఫాలో అవుతున్నారు. హిందూ దేవతలు గరికపాటపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తగిన గుణపాఠం చెబుతున్నారు. ఇక యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్లో నా అన్వేషణ పేజ్ని అన్ఫాలో చేస్తున్నారు. దీంతో అన్వేష్ దాదాపు 2 లక్షల ఫాలోవర్లను కోల్పోయారు.
ఇక మరింత మంది అతడి ఛానల్కు రిపోర్ట్ కొడుతూ ఇక ఎక్స్లో పోస్ట్ చేస్తున్నారు. అన్వేష్ క్షమాపణలు చెప్పినా నెటిజన్లు తగ్గడం లేదు. అయితే అన్వేష్ మరోసారి ఈ అంశానికి సంబంధించి రెస్పాండ్ అయ్యాడు. నా క్షమాపణలు కూడా తీసుకోవట్లేదు. ఇక నేను ఈ విషయానికి సంబంధించి 2026లో ఖచ్చితంగా కూడా ప్రతి అంశం మీద మాట్లాడుతూనే ఉంటానంటూ కూడా అతను స్పష్టం చేసినటువంటి పరిస్థితి. నేను నా ఉద్దేశాలను వేరే విధంగా ఆపాదించి చెబుతున్నారంటూ కూడా అతను కొంత తన వ్యాఖ్యలను సమర్థించుకునేటటువంటి ప్రయత్నం కూడా చేశాడు. దేశంలో జరుగుతున్నటువంటి అత్యాచారాలకు సంబంధించి నేను మాట్లాడాను. ఇక గరికపాటి గారి గురించి కూడా గత 3 ఏళ్లుగా అంతకు ముందు నుంచి కూడా నేను ప్రస్తావిస్తూనే వస్తున్నానంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఎప్పట్లానే నిన్నట్లానే మరోసారి తన వే ఆఫ్ స్టైల్లో మరోసారి మాట్లాడాడు. ఎవరైతే నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారో, లేదంటే ఎవరైతే నా గురించి లేనిపోని మాట్లాడుతున్నారో వారందరికీ కూడా 2026 సంవత్సరం అష్టదరిద్రాలు అంటుకుంటాయి, నరకం కనిపిస్తుంది, బెడ్ మీదే ఉంటారు, చావు బతుకుల్లో ఉంటారు, అప్పుడే నేను గుర్తొస్తానంటూ కూడా కొత్తగా శాపనార్థాల రాగం కూడా ఆలపిస్తున్నాడు ఈ నా అన్వేషణ అనేటువంటి వ్యక్తి. సో ఏంటి అసలు అతని ఇంటెన్షన్ ఏంటి? అతని మీద ఈ యుద్ధాన్ని నెటిజన్లు ఇలాగే కంటిన్యూ చేస్తారా? అతను ఏదైతే దేశానికి సంబంధించి నేను మరో కందుకూరి వీరేశలింగంలా పోరాడతాను, మరో సంఘ సంస్కర్త, మహిళలను ఉద్ధరించడానికే వచ్చాను, 2026 నుంచి నాకు ఇదే పని అని చెప్తున్నాడు కదా, దానికి సంబంధించి మిగిలిన మన ప్యానలిస్టులు ఏం చెప్తారు అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు ప్రస్తుతం ప్యానల్లో ఉన్నారు తారక రామ్ గారు, అలాగే శేఖర్ భాషా గారు. మరి కాసేపట్లో మరికొంతమంది గెస్టులు కూడా నాతో పాటు జాయిన్ అవుతారు. అందరితో కూడా మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇద్దరికి నమస్కారం. తారక రామ్ గారు, ముందుగా ఈ వివాదం గురించి ఏం చెప్తారు? ఈ వివాదం ఎక్కడో ప్రారంభమైంది. ప్రతి చోట డిబేట్ అనేది ఖచ్చితంగా మంచిది. ఏ అంశానికి సంబంధించిన ఏకీభవించే వాళ్ళు ఉంటారు, ఏకీభవించని వాళ్ళు కూడా ఉంటారు. కానీ మాట్లాడే పద్ధతి అంటూ ఒకటి ఉంటుంది. ఆ పద్ధతి ప్రతి ఒక్కరు కూడా తప్పుతున్నారు. కేవలం వ్యూవర్స్ కోసమో, లేదంటే వ్యూస్ పెంచుకోవడం కోసమో, దాన్ని రెవెన్యూగా కన్వర్ట్ చేసుకోవడం కోసమో లేకి మాటలు మాట్లాడేవారు ఎక్కువైపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అన్వేష్ కూడా అదే కోవలోకి వస్తాడంటున్నారు నెటిజన్. ఏం చెప్తారు? ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, మనం ఏదైనా తినడం బట్టి, అంటే మన ఆహారాన్ని బట్టి మన మనస్తత్వం ఉంటుందంటారు పెద్దలు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా అదే చెప్పాడు. ఇతను ఈ మధ్యకాలంలో అన్వేష్ గురించి అంతకుముందు నేను ఏమీ చూడలేదు, బట్ 2-3 రోజులుగా ఆయన బాగానే బయటకు వచ్చాడు కాబట్టి నేను చూడడం జరిగింది. ఆయన అన్ని, అంటే ఇది తినకూడదని ఎవరైతే అనుకుంటారో అన్ని తినేస్తున్నాడు ఆయన. అది ఎవరిష్టం వాళ్ళది. అయితే ఎప్పుడైతే నువ్వు ఏది తింటావో అది ఆటోమేటిక్గా నీకు రిఫ్లెక్ట్ అవుతుంది అంటారు పెద్దలు. ఇతన్ని మనం ఆ విధంగా చూస్తే గనక ఇతను మాట్లాడే దాంట్లో అసలు తప్పే లేదండి అనుకోవాలి. ఎందుకంటే పిచ్చుకొక్కని కరవడమే దాని ఉద్దేశం. ఇతను కూడా ఒక సమాజంలో ఒక పిచ్చుకొక్క లాంటి నా ఉద్దేశం అన్నమాట. పిచ్చుకొక్క అనేది ఆటోమేటిక్గా కరుస్తుంది, ఈడో పిచ్చుకొక్క అనుకోవాలన్నమాట. కానీ ఇక్కడ ఏంటంటే, ఎవరైతే మంచి చెప్పారో, గరికపాటి గారు కానీ ఇంకెవరు కానీ, నీకు మంచి చెప్పినప్పుడు నీకు చేతనైతే ఆ మంచిని 10 మందికి పంచు. నీకు చేతనైతే, లేదా కామ్గా నోరు మూసుకొని నీ పని నువ్వు చేసుకో. నీ పని ఏంటి? నువ్వు ఇంతవరకు దేశానికి ఏం ఉద్ధరించావు? దేశం కోసం పనికొచ్చిన ఏదైనా పని చేసావా? నువ్వు భారతదేశాన్ని తిడతావు బయట ఉండి. నువ్వు భారతదేశానికి వచ్చి ఆ మాట్లాడు, నువ్వు దమ్ముంటే. భారతీయత ఎంత గొప్పదో అప్పుడు చెప్తారు అందరూ. నీకు జన్మనిచ్చింది అంతకన్నా ఏంటి గొప్ప కావాలి నీకు భారతదేశం గురించి? నువ్వు పుట్టావు, నీ ఉనికి ఇక్కడ, మీ తల్లిదండ్రులు ఇక్కడ. నువ్వు ఉనికిని మర్చిపోయి ఎక్కడో ఊరి మీద తిరుగుతూ కబుర్లాడడం కాదు. నీకు నిజంగా అంత గొప్ప పోటుగాడివైతే నన్ను ఏం పీకలేరంటే నువ్వు ఒకసారి ఇండియాకి రా. అప్పుడు నీకేమిటో చూపించేస్తారు జనాలందరూ కూడాను. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కూడా నువ్వు క్షమాపణ చెప్పేస్తే సరిపోదు అన్వేష్. అవసరమైతే గరికపాటి గారి కాలు కూడా పట్టుకుని నువ్వు క్షమాపణ అడగాల్సి ఉంటుంది. ఎందుకంటే అలాంటి మాటలు వాడేసావు నువ్వు. పెద్దవాళ్ళకి గౌరవం ఇవ్వడే సాంప్రదాయం ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు ఎలా